అన్నా ముందుకు రానా మీరు వెనకాల వియత్నాం రైల్లో చెత్త వేయకు, లోపలికి ఇల్లు కట్టకు. రైల్లో చెత్త వేయకు, లోపలికి ఇల్లు కట్టకు. చెత్త వేయకుండా చూద్దాం, అంటువ్యాధులు తరిమేద్దాం. చెత్త వేయకుండా చూద్దాం, అంటువ్యాధులు తరిమేద్దాం. రైల్లో చెత్త వేయకు, చెత్త వేయకుండా చూద్దాం, అంటువ్యాధులు తరిమేద్దాం. ఒకటే మాట పరిశుభ్రత బాట, ఒకటే మాట పరిశుభ్రత బాట. స్వచ్ఛంద స్వచ్ఛ దివాస్, స్వచ్ఛంద స్వచ్ఛ దివాస్. రైల్లో చెత్త వేయకు, లోపలికి ఇల్లు కట్టకు. దయచేసి గ్రామస్తులందరికీ నమస్కారం అండి. మరి మీకోసమే ఇక్కడ చిన్న ఏమో అంటే చిన్న కార్యక్రమం చూపిస్తున్నారు. దయచేసి అందరూ ఒకసారి ఇక్కడ రావాలండి. మనం ఈరోజు మన ఇళ్లలో ఉన్న చెత్త గురించి మరి ప్రభుత్వంతో చెప్పించుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటే మరి ఎంత దయనీయమైన పరిస్థితి ఒకసారి ఆలోచించింది. మరి పూర్వీకులు ఈ రకమైన పరిస్థితి పూర్వకాలం జనానికి లేదు. ఇప్పుడు ఏంటంటే బాధ్యతారాహిత్యంగా రకరకాలైనటువంటి ప్లాస్టిక్లు యూజ్ చేయడం, అవి ఎక్కడ పడితే అక్కడ పడేయడం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం మూలంగా మనకి పర్యావరణం అనేది చాలా అంటే మనిషి బ్రతకడానికి కూడా వీలు లేని వాతావరణాన్ని మనం కల్పించుకుంటున్నాము. కాబట్టి మనం ఈ వాడిన వ్యర్థ పదార్థాలని ఏ రకంగా మనం మళ్ళీ ఉపయోగించుకోవచ్చు, వాటిని అంటే ఎక్కడ పడితే అక్కడ చెత్తగా వేయకుండా ఏంటంటే ముందు ఈ చెత్తే మన మనిషిని మింగేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ఒకసారి అక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, గ్రామస్తులు ఒకసారి ముందుకు రండి. ఒక 5 నిమిషాలే రండి, ఒకసారి రండి. మరి ఇక్కడ మన ఇళ్లలో
వాడిన పదార్థాలు అంటే చెత్త అండి. ఈ చెత్త నుంచి సంపద తయారు చేసే కార్యక్రమం చాలా రోజుల నుంచి జరుగుతుంది. మరి దీనికి ప్రజల సహకారం కూడా ఉన్నట్లయితే మనిషి మనుగడ భవిష్యత్తులో చాలా బాగా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మన ముందు తరాల వాళ్ళకి మంచి వాతావరణాన్ని మనం ఇవ్వాలి అంటే మనం ఇక్కడ ఇప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఇందులో భాగంగా మన ఇళ్లలో వాడే వ్యర్థ పదార్థాలు అవేంటంటే తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త. అంటే తడి చెత్త అంటే మనకి ఇళ్లలో ఎక్కువగా ఈ వంట చేసేటప్పుడు వచ్చే వ్యర్థ పదార్థాలు అంటే కాయగూరలు కోసినప్పుడు కానివ్వండి, అలాగే మిగిలిపోయిన అన్నాలు కానివ్వండి, లేదా భూమిలో ఇంకే పదార్థం అంతా కూడా తడి చెత్త కింద భావిస్తాం. మనం ఈ తడి చెత్త నుంచి మన ఇళ్లలోనే మనం కంపోస్ట్ అంటే వేరువ కింద తయారు చేసుకుని మనం పెరటి మొక్కలకు వేసుకోవచ్చు. లేదంటే మీకు ఇళ్లలో ప్లేస్ లేదు అనుకుంటే కనుక మీ ఇంటికి వచ్చినప్పుడు, మీ ఇంటికి ఈ చెత్త కలెక్షన్ చేయడానికి వచ్చినప్పుడు ఈ తడి చెత్తని, పొడి చెత్తని విడివిడిగా మీరు వేరు చేసి ఇచ్చినట్లయితే ఇక్కడ మేము వేరే కార్యక్రమం ద్వారా దీని నుంచి ఎరువు తయారు చేయడం జరుగుతుంది. మరి పొడి చెత్త అంటే మనం వాడేసిన ప్లాస్టిక్ వస్తువులు కానివ్వండి, ప్లాస్టిక్ కవర్లు ముమ్మరంగా మనం ప్లాస్టిక్ కవర్ వాడుతున్నాం. మరి గతంలో ఇంత వాడకం అనేది ఒక 15 ఏళ్ల క్రితం అయితే ఇంత ప్లాస్టిక్ వాడకం ఉండేది కాదు. మరి ఇప్పుడు బ్రతకంతా కూడా ప్లాస్టిక్ కవర్ తోటే మరి ముడిపడిపోయి ఉంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా మన ప్లాస్టిక్ కవర్ లేకుండా ఒక్కరోజు కూడా మనుగడ చేయలేకపోతున్నాం. మరి ఎందుకని? మన పూర్వీకులకేమో ఈ ప్లాస్టిక్ తెలియదు, ప్లాస్టిక్ కవర్లు లేవు, అయినా కూడా జీవనం సాగించారు కదా. మరి ఏదైనా కావాలంటే సపోజ్ ఏదైనా టీ కావాలంటే ఏం చేసేవాళ్ళు? టిఫిన్ పట్టుకెళ్ళేవాళ్ళు. స్టీల్ టిఫిన్, ఇట్ల టిఫిన్, లేకపోతే తెల్ల టిఫిన్, ఆ టిఫిన్ క్యారీ దానిలో పోయించుకొచ్చేవాడు. కానీ ఇప్పుడు ఈరోజు పరిస్థితి అలా కాదు. అది కూడా టీని కూడా కవర్లో పోయించుకుంటున్నారు. టీని కవర్లో వేడివేడి పదార్థాలని కవర్లో పోయించుకోవడం వల్ల ఆ పదార్థాన్ని అంటే ఆ కవర్ను తయారు చేసిన వ్యర్థ పదార్థాలతో కవర్ తయారు చేస్తారు కెమికల్స్ తోటి. ఆ కెమికల్స్ ఏమవుతుంది? ఆ వేడికి కరిగి ఆ టీలో చేరుతాయి. ఆ టీ తాగడం వల్ల లేనిపోని చాలా రకాలైనటువంటి జబ్బులు అంటే ప్యూర్ కాని జబ్బులు కూడా వస్తున్నాయి. కాబట్టి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకుందాం. మరి ఈ ప్లాస్టిక్ మనిషిని ముంచేసే పరిస్థితి వస్తుంది. అందుకని చెప్పి మీ దగ్గర నుంచి మేము ప్లాస్టిక్ కలెక్ట్ చేసి ఏం చేస్తున్నామంటే మళ్ళీ రీసైకిల్ చేస్తారు. వీటిని కొనుక్కునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అమ్మేస్తే కనుక వాళ్ళ రీసైక్లింగ్ దగ్గర పెడతారు. ఈ రీసైక్లింగ్ లో దాన్ని వేరే వస్తువులు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇప్పుడు పిల్లలందరికీ కూడా ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్స్ ఇస్తున్నాము. మరి ఈ బిస్కెట్ ప్యాకెట్ తిన్న తర్వాత అక్కడ అది ఎక్కడ వేయాలి? డస్ట్బిన్ లో వేయాలి. ఎక్కడ కూడా ఈ పరిసరాల్లో ఎక్కడ రోడ్డు మీద కనిపించకూడదు. పొడి చెత్త డస్ట్బిన్ లో వేయాలి. మరి ఈ కార్యక్రమానికి మరి అంటే ఏ రకంగా ఈ చెత్త అనేది మనిషికి హానికరంగా ఉందో అన్నది మరి ఇక్కడ క్లియర్ గా చెప్పి మీకు డెమో చేసి చూపిస్తా. అంటే ముందు అసలు అంటే మేము పంచాయతీ నుంచి ఇది కలెక్షన్ కోసం పంచాయతీ నుంచి ప్రతి ఇంటికి పంపించినప్పుడు ఈ తడి చెత్త, పొడి చెత్త అనేది వేరు చేసి ఇవ్వాలి. ఎందుకంటే ఆ రెండు కలిపేసి ఒక కవర్లో వేసి ఇచ్చేస్తున్నారు. అలా చేయకండి. అది చేయడం వల్ల ఇక్కడ తడి చెత్త, పొడి చెత్త వేరు చేసేటప్పుడు వాళ్ళు ప్రమాదానికి గురి అవ్వాల్సి వస్తుంది, అంటే గాయాల పాలవుతున్నారు. కాబట్టి మీరు తడి చెత్తని, పొడి చెత్తని విడదీసి ఇచ్చుకుని మీకు వచ్చిన బండిలో కూడా తడి చెత్తకు సంబంధించిన డస్ట్బిన్, పొడి చెత్తకు సంబంధించిన డస్ట్బిన్ ఉంటే ఆటలో వేస్తారు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఇది పెద్ద పని కాదండి. మనం వేసేటప్పుడే తడి చెత్త, పొడి చెత్త విడివిడిగా వేసుకున్నట్లయితే ఇక్కడ కలెక్ట్ చేసే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. అది ఎలా చేయాలనేది ఒకసారి ఇక్కడ డెమో చూపిస్తారు. ఇక పొడి చెత్త, తడి చెత్త అంటే ఇదిగోండి మనకి కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు, అలాగే కాయగూరలు, కుళ్ళిపోయిన కాయగూరలు, పండు కానీ లేకపోతే చికెన్ వేస్ట్ లో ఉన్నటువంటి ఆ వేస్ట్ కానీ ఇవన్నీ కూడా తడి చెత్త కింద వస్తాయి. అట్లాగే పొడి చెత్త అంటే ఇంకా చెప్పాను కదా, మెయిన్ ప్లాస్టిక్స్, మనం ఎక్కువగా వాడే ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నమాట. అలాగే ఇక్కడ హానికరమైనవి ఏంటంటే ఇంజెక్షన్స్, వాడేసిన ఇంజెక్షన్స్, అలాగే గాజు సీసాలు, ఇవన్నీ కూడా హానికరం. అలాగే ఇనుప ముక్కలు, ప్లేట్లు, అవి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మీరు ఒక చోట పెట్టినట్టయితే వీటిని కూడా కలెక్ట్ చేసుకెళ్ళి రీసైక్లింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా
గ్రామస్తులందరూ కూడా ఇది గమనించండి. ఈ తడి చెత్తని పొడి చెత్తని కలెక్ట్ చేయడానికి మీ ఇళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి సహకరించండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఒకసారి గ్రామస్తులందరం కలిసి ఈ పర్యావరణ పరిరక్షణకి అంటే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక స్లోగన్ ప్రతిజ్ఞ చేద్దాము. ఒకసారి అందరూ కూడా చేయి ముందుకు చాచండి. గ్రామస్తులండి ఎక్కడున్నా కూడా సార్ మీరు ఇప్పుడు షాప్స్ ఉన్నా కూడా ఒక్కసారి చేయి ముందుకు చాచండి. నేను అన్నదాన్ని మీరు కూడా రిపీట్ చేయండి. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. మీరు ప్రమాణం చేశారు కదా, మీకు ఇప్పుడు అర్థమైందండి. మీరు ఇక్కడ వెళ్ళండి మీ తోటి వారికి కూడా చెప్పి మీ ఇళ్లలో జరిగే తడి చెత్త పొడి చెత్త కార్యక్రమాన్ని వేరు చేసి మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ కలెక్ట్ చేసింది ఆ చెత్త అంతా కూడా ఇస్తారని నేను ఆశిస్తున్నాను. మరి ఇది ఒక్కరోజు కార్యక్రమం కాదండి, నిరంతరం చేస్తూ ఉండాలి. ఇదేదో ఇప్పుడు మేము వచ్చి మీకు కేవలం దీని మీద అవగాహన కల్పించడానికి మాత్రమే ఇక్కడికి వచ్చామండి. మరి ఇది రోజువారీ కార్యక్రమం. గ్రామస్తులు ముఖ్యంగా పిల్లలందరూ కూడా మీ తల్లిదండ్రులకి దీని మీద ఎడ్యుకేట్ చేయండి, అవగాహన కల్పించండి. మరి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి మన వంతు కృషిగా మనందరం కూడా తోడ్పడదాం. థ్యాంక్ యూ.